టమాటా బాంబ్, బోర కాకరకాయ బాంబ్, ఉల్లిపాయ బాంబ్, చిక్కుడుకాయ బాంబ్ ఇదబ్బా, వంకాయ బాంబ్, అత్యంత ప్రమాదకరమైంది వంకాయ బాంబ్. నేనేం చేయబోతున్నానో తెలుసా? ఆయన సైంటిస్ట్, ఇది టెస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు పరిశోధనలో ఉన్నాను. ఇవన్నీ మార్కెట్స్ పంపిస్తాను. అందరూ కూరగాయలను కొని ఈ ఉల్లిపాయ కొనుక్కుంటారు. ఎక్కువగా టమాటా బాంబులు తయారు చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి కూరలో టమాటా కేజీ 50 రూపాయలు. నాకు సమాధానం అనేది ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా వీటన్నింటిని వేసేసి హలో పచ్చిమిర్చి బాంబు, ఒకటి గమనించు, నేను శాంతిని కోరుకోను. అర్థమైందా? వీటన్నిటితో అందరినీ కాచేద్దాం అనుకుంటున్నాను. ఇది బాంబులు మనకి కూరగాయల బాంబులు వేసుకున్నాయి. ఇవన్నీ వేసేస్తారు. దీనికి మించిన పవర్ అయితే దేనికి ఉండదు. This is tomato apple bomb. This is birakai atom bomb. Oh my God. Yes. Sir, ఇప్పుడు ఈ బాంబులను చేంజ్ చేయలేదా? దీనికి మించింది ఏమీ లేదు. ఈ ఒక్క బాంబు వేస్తాను మటాషా. దీనికి మించింది ఒకటే ఉంటుంది. ఎస్. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆపాలని అనుకున్నా. ఒకటే ఒకటి ఉంది. ఏంటి సార్ అది? అది నేను తయారు చేస్తా. నిజమా? నిజంగా. నువ్వు తయారు చేయగలవా? ఖచ్చితంగా తయారు చేస్తాను సార్. మనుషుల అయ్యే పనిగా ట్రై చేస్తాను సార్. ప్రపంచంలో యుద్ధాలు ఆపాలి అంటే, ప్రపంచంలో యుద్ధాలు ఈ బాంబులు ఆపాలి అంటే ఒకటే ఒక పరిష్కారం. పిజ్జా. చికెన్ పిజ్జా, మటన్ పిజ్జా. చికెన్ పీసు, మటన్ పీసు, కొబ్బరి పీసు కాదు. అర్థమైందా? శాంతి.